హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది సేమియా ఉప్మా. సో దానికోసం నేను ముందుగా 1.5 గ్లాస్ ఆఫ్ సేమియాని అయితే తీసుకున్నాము. ఆ తర్వాతకి 1 ఆనియన్ అండ్ 1 టమాటో అండ్ ఒక 4 పచ్చిమిర్చీలు అండ్ కరివేపాకు అండ్ అల్లం సన్నగా తరిగి తీసుకున్నాము. ఆ తర్వాత కళాయి పెట్టుకొని మనము ఈ సేమియాని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి అండి. సో ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే సేమియా అతుక్కోకుండా నీట్గా పొడి పొడిగా వస్తుంది. సో పొడి పొడిగా వస్తే చాలామంది కూడా తినడానికి ఇష్టపడతారండి. సో ఇక్కడ మేము లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటున్నాము. సో ఇలా వేగిన తర్వాతకి మేము లైట్గా పల్లీలు కూడా వేపుతున్నామండి. ఆ తర్వాత కళాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు గింజలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాము. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా మేము యాడ్ చేస్తామండి. బట్ లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా మనము ఆనియన్స్ని అండ్ వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాతగా మనం చిటికెడు పసుపు వేసుకొని ఇంకా మళ్ళీ కలుపుకోవాలి అండి. ఆ తర్వాత మేము ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తాము. బట్ మేము ముందుగా టొమాటో యాడ్ చేస్తున్నాము. టొమాటో యాడ్ చేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో మగ్గించిన తర్వాతకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాతకి కొద్దిసేపు మగ్గిన తర్వాతకి టొమాటో కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాతకి మేము 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. మేము ఎందుకంటే 1.5 గ్లాస్ ఆ గ్లాస్తో మేము సేమియా తీసుకున్నాం కాబట్టి సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవి మరిగిన తర్వాతకి ఇలా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాతకి మనం ఇందులో ముందుగా వేయించుకున్న సేమియా అనేది యాడ్ చేసుకోవాలి అండి. సో మేము ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. సేమియాని కలుపుకుంటూ వేసుకోవాలి అండి. అలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకి గడ్డ కట్టడం లాంటివి జరగవు. సో మేము వెంటనే కలిపి వేసాము. సో ఇంకా మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మేము లో ఫ్లేమ్లో అయితే ఉడికిస్తున్నామండి. సో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం వాటర్గా ఉంది. సో బాయిల్ అవుతుంది. సో మనకు చూసారా మీరు, ఇది నీట్గా పొడి పొడిగా వస్తుంది సేమియా అనేది. సో మనకి ఇలా రావాలి అంటే మనం ముందుగా వేయించుకోవాలి. సో మనము ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి అండి. సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. సో మన టేస్టీ సేమియా ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.